హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాఘమాసంలో వచ్చే ఏకాదశి గురించి తెలుసుకుందాం. శ్రీరాముడు ఏకాదశి వ్రతాన్ని ఎందుకు ఆచరించాడు అని కూడా చూద్దాం. విజయ ఏకాదశి మాఘమాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి విజయ ఏకాదశి అంటారు. అది ఫిబ్రవరి 24న విజయ ఏకాదశి వచ్చింది. ఇది లక్ష్మీనారాయణకి పూజలకు ప్రత్యేకమైన రోజు అని చెప్పాలి. జగత్తును కాపాడు శ్రీహరి విష్ణువు పూజకు ఈరోజు అంకితం చేయబడింది. విజయ ఏకాదశి ప్రసన్న చేసే వాళ్ళు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు, జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి. ధార్మిక నమ్మకం. పురాణాల పారాయణ సమయం ఇప్పుడుంది, చూద్దాం. 2025 ఫిబ్రవరి 24న విజయ ఏకాదశి వ్రతం చేసేవారు. 2025 ఫిబ్రవరి 25న ద్వాదశి తిథులు ఉదయం 6:50 నుండి ఉదయం 9:08 వరకు వ్రత పారాయణ చేయవచ్చు. విజయ ఏకాదశి విష్ణు మంత్రాలు: ఓం వైష్ణవే నమః, శ్రీకృష్ణ గోవింద హరే మురారి, శ్రీనాథ నారాయణ వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నారాయణాయ విద్మహి వాసుదేవాయ ధీమహి. విజయ ఏకాదశి రోజున మహావిష్ణువుని పంచామృతాంతో పూజించాలి. ఇలా చేయడం వలన మీ పని రంగంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోయి నీ కొత్త అవకాశాలు లభిస్తాయి. తర్వాత విజయ ఏకాదశి ఉపవాస ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. స్కంద పురాణంలో చెప్పినట్లుగా విజయ ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అంతేకాకుండా శ్రీరాముడు ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాడు, దేనికోసం ఆచరించాడు అనేది కూడా మనం చూద్దాం. ఈ ఏకాదశి నాడు శ్రీరాముడు కూడా ఉపవాసం ఉన్నాడు. శ్రీరాముడు సింధు నది కొట్టుకు చేరుకున్నప్పుడు అక్కడ మార్గం ఆగిపోయింది. అక్కడ మహర్షి ఆశ్రమం ఉంది. ఆ రేపే విజయ ఏకాదశి మీరు సైన్యంతో కలిసి ఈ ఉపవాసం ఆచరించమని ముని రాముడికి సలహా ఇచ్చారు. ఇది సంవత్సరానికి దాటి లంకకు జయించడానికి మార్గం అయ్యింది. శ్రీరాముడు, లక్ష్మణుడు, వారి సైన్యం ఈ ఉపవాసాన్ని పాటించి లంకను జయించారు. ఈ ఉపవాసం ఆధ్యాత్మిక భౌతికానికి ముఖ్యమైనది. ఈ రోజున నల్ల నువ్వులు ఎంతో దానం చేస్తే వారికి విష్ణువుని అనుగ్రహం లభిస్తుంది అని నమ్ముతా ఉంటారు. ఈరోజు బెల్లం దానం చేయడం వల్ల అన్ని దుఃఖాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఎవరైనా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.